ఎలాగైనా సరే ఈ పెళ్ళిని ఆపి తీరుతాను, చెప్పడం కాదురా చూయించరా అని అంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే, అసలన్నా ఈ పెళ్ళిని ఆపుతాను, పెళ్లి మండపం నుండి అక్కిని తీసుకుని వస్తానని శంకర్ గారికి సార్ చెప్పారు కదా, మరి అలా ఇలా తీసుకొని వస్తారు? వస్తారా? ఎందుకంటే ఆ ఇంటి చుట్టూరా మన మనుషులు ఉన్నారు కాబట్టి. అలా ఇలా సాధ్యమన్నా అలా ఎలా తీసుకొని వస్తారు? అసలు మన మనుషులు ఎవరున్నారు? ఇంటి చుట్టూ వాళ్ళు పెట్టిన బందోబస్తులు ఉన్నారు కదా, బయట ఉండే సెక్యూరిటీ మనం ఎలా చెప్తే అలా. కానీ ఒకటిగా గుంపులు గుంపులుగా రాకూడదని వేరు వేరు బ్యాచ్లతో రమ్మని చెప్పాడు. మరి ఇంకొకరెవరు లోపలెవరున్నారు? సీసీ ఫుటేజ్ ఆపరేట్ చేసే అతనే మన మనిషిరా, మనం ఎలా చెప్తే అలా చేస్తాడు. మరి అన్న ఎలా లోపలికి ఎంట్రీ ఇస్తాడు? ఆల్రెడీ అన్న లోపలే ఉన్నాడు కదా అని అనగానే రౌడీలు షాక్ అయిపోతారు. ఏంటి, అన్న లోపల ఉండడం ఏంటి? అవునురా, ఎప్పుడో ఈ ఇంట్లోకి వెళ్ళిపోయాడు అని విధంగా చెప్పగానే రౌడీలు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే మనకి రాకేష్ మారు వేషంలో లేడీ గెటప్ వేసుకొని ఉంటాడు. టీ పెట్టుకొని అలా నడుచుకుంటూ శంకర్ ముందే వెళ్తూ ఉంటే, పెళ్లి మండపంలో నన్ను తిరగలేనని ఛాలెంజ్ చేశావు కదా శంకర్, నీ ముందే నేను తిరుగుతున్నాను, కానీ నువ్వు నన్ను గుర్తు పట్టడం లేదు అని మనసులో రాకేష్ అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు చిన్నోడు జెండే దగ్గర ఉంటారు. నెమ్మదిగా కళ్ళు కదపడాన్ని చూసి, సార్ సార్, డాక్టర్ డాక్టర్ అని పిలవగానే, ఏమైంది? సెంటే సార్ కళ్ళు తెరుస్తున్నాడు. అప్పుడు వెంటనే మీరేం కంగారు పడకండి అని అంటూ ఉండగా అంతలో జెండే పూర్తిగా కళ్ళు తెరుస్తాడు. ఎంతో సంతోషపడతాడు శంకర్తో మాట్లాడాలి. అప్పుడు వెంటనే శంకర్కి ఫోన్ చేస్తారు. చెప్పడా చిన్నోడా, ఫోన్ చేశావు? శంకర్ సార్ స్పృహలోకి వచ్చారన్నయ్య, అయితే ఆయనకి ఫోన్ ఇవ్వు. అప్పుడు వెంటనే శంకర్, మీరు అనుకున్నట్టుగానే అక్కి పెళ్ళి జరుగుతుంది, మీరు వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించాలి. సరే శంకర్, వస్తాను, ఖచ్చితంగా వచ్చి తీరుతాను అని విధంగా అనగానే వెంటనే, కానీ ఇప్పుడు మీరున్న పరిస్థితిలో పెళ్ళికి వెళ్ళటం రిస్క్ కదా, ఎందుకు చెప్పండి అని అంటూ ఉంటే, నా పాజిటివ్ ఎనర్జీ అక్కడే ఉంది డాక్టర్, నేను అక్కడికి వెళ్తే నాకేం కాదు, నన్ను పంపించండి. అప్పుడు వెంటనే నేను కార్ రెడీ చేసుకొని వస్తాను అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటారు. మీరు కంగారు పడకండి, మీరు వచ్చి పెళ్ళి చేస్తారు, మీ చేతుల మీదుగానే అక్కి పెళ్ళి జరుగుతుంది అని ఈ విధంగా చెప్పగానే, ఇక నేను వెంటనే వెళ్తాను, త్వరగా తీసుకొనిరా, మనం వెంటనే వెళ్ళాలి అని సండి చెప్పగానే అక్కడ నుండి తీసుకెళ్తూ ఉంటారు. మరోవైపు ఇక పెళ్లి కొడుకుని తీసుకొని రండి, మనం అందరం వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకొని వద్దాం పదండి అని అంటూ పెళ్లి కొడుకును తీసుకొని వచ్చి పెళ్లి మండపంపై కూర్చోబెడతారు. ఇక అప్పుడు వెంటనే అందరూ కూడా ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటారు. ఇక పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు. శంకర్ గారు, చాలా సంతోషంగా ఉంది, కానీ ఈ పెళ్లి వేడుకలో జెండే గారు లేరని చిన్న కొలత తప్ప, అదిగో వచ్చారు గౌరీ గారు, అటు చూడండి అని అనగానే వెంటనే కారు నుండి దిగి అలా సెండే నడుచుకుంటూ వస్తూ ఉంటే, మీరందరూ సంతోషంగా ఉన్నారేమో కానీ ఈ పెళ్ళి జరగదు అన్న విషయం మీకు తెలియదు అని మనసులో రాకేష్ అనుకుంటూ ఉంటారు. నిజంగా మీరు లేకపోయేసరికి చాలా వెల్తీగా ఉంది, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది జెండే గారు అని విధంగా అంటూ ఉంటే, అవును ఏదో అలా ఆర్భాటంగా చేశాం, కానీ మీరు లేని కొలత అలాగే ఉంది, మీరిప్పుడు దాన్ని పూర్తి చేసేశారు. అవును జెండే గారు, మీ చేతుల మీదుగా మా కోడలు కొడుకు పెళ్ళి జరిగితే బాగుంటుంది. ఏంటి శంకర్, అందరూ మాట్లాడుతున్నారు, నువ్వేం మాట్లాడట్లేదు? మీరు వచ్చారు కదా, నా ఎనర్జీ రెట్టింపైంది, పదండి అని అంటూ వెంటనే ఇక లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక రాకేష్ మాత్రం కోపంగా చూస్తూ ఉంటే, ఇక అదే సమయానికి పెళ్లి కూతుర్ని తీసుకుని రండి అని చెప్పగానే వెంటనే సంధ్య, శ్రావణి, గౌరీ అందరూ కలిసి అక్కిని రవి పక్కన కూర్చోబెడతారు. అలా కూర్చోబెట్టబోతూ ఉంటే, అమ్మ అక్కి అని అనగానే అక్కి సెంటిని చూసి, ఫ్రెండ్ నిజంగా నా వల్లే కదా అలా జరిగింది, అలా ఎప్పుడూ అనుకోకమ్మా, అలా జరిగింది అంతే, నువ్వు వచ్చావు ఫ్రెండ్, చాలా సంతోషంగా ఉంది, నేను వచ్చాను కదమ్మా, అక్షంతలేసి ఆశీర్వదించి నా చేతుల మీదుగా ఈ పెళ్ళిని జరిపిస్తానమ్మా, చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్ అని విధంగా అంటూ, సరే అమ్మ వెళ్ళి కూర్చో అని అనగానే వెళ్ళి పెళ్లి పీటలపై కూర్చుంటుంది.
క్లాత్ను అడ్డంగా పెట్టండి అని పంతులు గారు చెప్పగానే వెంటనే ఇద్దరు కలిసి క్లాత్ని గట్టిగా పట్టుకుంటారు. పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు. ఇప్పుడు జెండే గారు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరిగితే చాలు. ఆర్యవర్ధన్కి వియ్యంకులం అవుతున్నామంటే నమ్మలేకపోతున్నాను. అవునండి, నిజంగా మా అన్నయ్య కూతుర్నే కోడలుగా తెచ్చుకోవాలన్న కోరిక కూడా నెరవేరిందండి అని విధంగా అంటూ ఉంటుంది జ్యోతి. అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి పీటలపై కూర్చోండి అని అనగానే, ఏంటి శంకర్ గారు, పదండి వెళ్ళి కూర్చుందాం అని అంటూ ఉంటే, అమ్మాయి తల్లిదండ్రులు మాత్రమే కూర్చోవాలి, అయినా పెళ్ళి కాకుండా వీళ్ళు కూర్చోకూడదు కదా అని పంతులు గారు అనగానే, మాకు అభ్యంతరం లేనప్పుడు మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? మీరే కూర్చోవాలి. అవును శంకర్ గారు, నిశ్చితార్థం కూడా మీ చేతుల మీదుగా జరిగింది. ఈ పెళ్ళి కూడా మీ చేతుల మీదుగా జరిగితే మేము చాలా సంతోషపడతాము అని అభయ్ అనగానే వెంటనే వెళ్ళి అక్కి పక్కన కూర్చుంటారు. ఇక కంకణం కట్టు బాబు అని అనగానే వెంటనే కంకణం కడతారు. ఇక పాలతో కొబ్బరి బొండను అభిషేకం చేస్తూ ఉంటారు. అదంతా చూస్తున్న జెండే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇలా ఈ విధంగా ఎప్పటి నుండో చూడాలని అనుకుంటున్నానార్యా, ఇప్పుడు మళ్ళీ ఇలా మిమ్మల్ని చూస్తున్నాను అని మనసులో అనుకుంటూ జెండే చూస్తూ ఉంటారు. ఏంటి గౌరీ గారు, సంతోషమంతా మీ ఫేస్లోనే కనిపిస్తుంది? అవును, ఇంకేం కావాలి చెప్పండి అనే విధంగా అంటూ ఉంటుంది. ఇక కన్యాదానం చేయండి అని అనగానే వెంటనే కన్యాదానం చేస్తూ ఉంటారు. ఇక బట్టలు పెట్టాల్సిన వాళ్ళు బట్టలు పెట్టండి అనే విధంగా చెప్పగానే వెంటనే ఇరువురు కూడా ఒకరికొకరు బట్టలు పెడతారు. ఇక బట్టలు మార్చుకొని రండి అని పంతులు గారు చెప్పగానే వెంటనే ఎవరి రూమ్లోకి వాళ్ళను తీసుకెళ్తారు. ఇక అప్పుడే ఇదే సరైన సమయం అని అనుకుంటూ వెంటనే పైకి వెళ్తారు. ఇక వెనకాలే అక్కి రూమ్ వైపు ఆర్య వెళ్ళడాన్ని చూసి, వీడిని ఎలాగైనా ఇక్కడ నుండి పక్కకు పంపించాలి అని అనుకుంటూ వెంటనే సీసీటీవీ ఫుటేజ్ అతనికి ఫోన్ చేసి, రవి దగ్గర రూమ్ వైపు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కనిపించకుండా చెయ్యి. సరే అన్న అని అంటూ వెంటనే ఇక ఆ ఫుటేజ్ బర్న్ రావడాన్ని చూసి, ఏంటి అలా వస్తుంది, ఈ విషయం వెంటనే అన్నయ్యకి చెప్పాలి అని అంటూ ఫోన్ చేస్తారు. చెప్పురా పెద్దోడా, రవి రూమ్ వైపు సిగ్నల్ రావట్లేదన్నయ్య. అప్పుడు వెంటనే అక్కి రూమ్ నుండి రవి రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. రవి ఏంటన్నయ్య, రవి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు. రవి ఉన్నాడన్నయ్య అని విధంగా అనగానే వెంటనే మరి ఆ ఫోటేజ్ ఏంటి అలా ఎందుకైంది అని మనసులో అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే డోర్ కొడుతూ ఉంటే అంతలో అను బయటికి వస్తుంది. పంతులు గారు తలంబ్రాలు కలుపుకొని రమ్మంటున్నారు. సరే నేను ఇప్పుడే తీసుకుని వస్తాను అని అంటూ వెంటనే అను అక్క నుండి వెళ్ళిపోతుంది. ఇక అదే సమయానికి శంకర్ అటు ఇటు చూస్తూ ఉంటారు. గౌరీ గారు ఇక్కడ అంటే తలంబ్రాలు కలపడానికి వెళ్ళింది కదా, కాస్త ఆలస్యం అవుతుంది అని చెప్పగానే ఓహో సరే అని విధంగా అంటూ ఉండగా అంతలో ఇక జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని అనగానే ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం పెట్టుకోగానే అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇంకా గౌరీ గారు రావట్లేదేంటి, కలపడం ఆలస్యం అవుతుంది కదా అందుకే ఏమో రావట్లేదు అని అనగానే అవునా, కానీ నాకు ఎందుకో అనుమానంగా ఉంది అనే విధంగా అంటూ ఉంటాడు ఆర్య. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.